శివాయ గురవే నమః గురవే నమః అంటారు. మళ్ళీ ఇవన్నీ అంటారు. మళ్ళీ మోహం మళ్ళీ మరి ఏ ఉన్నాయి తప్ప వేరేవేం లేవు. ఆ సమర్థింపుకి నిజంగా నేను లేకపోతే కష్టం ఎక్కడుందండి, పుట్టకపోతే కష్టాలు ఎక్కడుంది. అండి అద్వైతంగా భేదభావం లేకుండా ఉండమన్నారు. ధర్మిస్తుంది. జలుబు చేసినప్పుడు ఊపిరి ముక్కు బిగుసుకుపోయి నోటితో పీలుస్తున్నారా లేదా, మానేశారా? ఏమంటే ఊపిరి ఆడటం లేదని ఊపిరి పీల్చడం మానేశారా? ఇది దొరకడం లేదంటే ఇంకో దాంతో పని చేస్తారు కానీ కష్టపడి కడుపు నొప్పిగా ఉందని తినడం మానేస్తారండి. అలా వద్దులే పోనీ ఇంకోటి పోనీ కొంచెం కడుపు నొప్పిగా ఉంది కదా అని ఇంకోటి ఏదో పట్టిస్తారు కదా. అంటే అందరూ కూడా నిష్కల్మషులై ఉండండి, నిర్మల హృదయంతో ఉండండి, అభేదంగా ఉండండి. ఎప్పుడైతే మీలో అభేద స్థితి అంటే ధర్మస్థితి అనండి, అభేద స్థితి, అమనస్కులు అన్నాడు